ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. జీ తెలుగు ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మహాగణపతిని స్మరించుకుందాం. మహాగణపతిం శ్రీమహాగణపతిం శ్రీమహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం. మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్యనాటకాదిప్రియం మహాకావ్యనాటకాదిప్రియ మూషిక వాగన మోదక ప్రియ మహాకావ్యనాటకాదిప్రియ మూషిక వాగన మోదక ప్రియ మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం. మహాగణపతిని ఏ కోరికల కోసం ఏ విధంగా పూజించాలి? కొత్త సంవత్సరం వచ్చేసింది. 2014లోకి అడుగుపెట్టాం. అందరికీ కొత్త కొత్త ప్రణాళికలు, కొత్త కొత్త పథకాలు. ఈ సంవత్సరం ఎలా ఉంటుందో, విజయాలు రావాలని చాలామంది కోరుకుంటారు. అందరూ కోరుకుంటారు. మరి మనకి విజయాలు రావాలి అంటే, మన కోరికలు నెరవేరాలి అంటే, ఆటంకాలు తొలగిపోవాలి అంటే ఏం చెయ్యాలి? మొట్టమొదటిగా మహాగణపతిని స్మరించుకోవాలి. అయితే ఈ సంవత్సరంలో విజయాలు పొందడం కోసం ఎవరెవరికి ఏ విధమైనటువంటి సందేహాలు, కష్టాలు ఉంటే అవి తొలగటానికి ఆ విధంగా మహాగణపతిని పూజించాలి. అసలు గణపతిని ఎప్పుడు పూజించాలి? విఘ్నాలు ఉన్నవాళ్లే కాదు, కోరికలు ఉన్నవాళ్లే కాదు, విజయాలు కావలసిన వాళ్లే కాదు, నిత్యం లేవగానే గణపతిని స్మరించుకోవాలి. ఏ పూజ చేసినా, ఏ కార్యక్రమం ప్రారంభించినా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని ఆ మహాగణపతిని నమస్కరించి స్మరించుకుంటే విఘ్నాలన్నీ తొలగిపోతాయి. అయితే ప్రత్యేకంగా మనకి ఎన్నో పనులు తలపెడుతూ ఉంటాం. వాటికి ఆటంకాలు తొలగాలి అంటే గణపతిని ఏ విధంగా పూజించాలి? ఎవరికైనా ప్రతి పనికి ఆటంకాలు వస్తూ ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు గణపతిని 1108 సార్లు గణపతి అథర్వ శీర్షంతో పూజించాలి. నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి అని. అంటే ఆయనే మనకి సృష్టి స్థితి లయకారకుడు, పరబ్రహ్మస్వరూపంగా తలిచి ఆయన్ని తలుచుకోవాలి, ఆయన్ని కొలవాలి. ఈ గణపతి ఉపనిషత్తు అన్నమాట ఇది. అథర్వ శీర్షాన్ని గడ్డు సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, అస్తమానం ప్రతిపనికి ఆటంకాలు ఉన్నటువంటి వాళ్ళు 1108 సార్లు
ఈ అథర్వశీర్షాన్ని పారాయణ చేసి ఆ తర్వాత సహస్ర మోదక హోమం చేశారనుకోండి, తప్పనిసరిగా అది ఏలాంటి గొడ్డు సమస్య అయినా కూడా ఆటంకాలు తొలగిపోతాయి. యో మోదక సహస్రేణ యజతి సవాంఛిత ఫలమవాప్నోతి అని మనకి ఫలశ్రుతిలో ఉంటుంది. ఎలాంటి దోషాలు, ఎలాంటి పాపాలు ఉన్నా కూడా ఈ గణపతి అథర్వశీర్షం చదువుకోవటం వల్ల తొలగిపోతాయిట. ఆయనకి సహస్ర మోదకాలతో హోమం చేయటం వల్ల ఏది కోరుకుంటే ఆ కోరికని ఆయన నెరవేరుస్తట. అదేవిధంగా కొంతమందికి తరచూ దుస్వప్నాలు వస్తూ ఉంటాయి. చెడ్డకల రాగానే భయంతో లేచి కూర్చుంటారు. వీళ్ళని వాళ్ళని అడుగుతూ ఉంటారు, ఈ కళకు అర్థం ఏమిటి, ఏం చెయ్యాలి అని. అసలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చెడ్డ కళలు వచ్చినప్పుడు లేవగానే ఎవరికి చెప్పకూడదు. ముఖ్యంగా శుక్రవారాలైతే అసలు చెప్పకూడదు. అలాంటప్పుడు వాళ్ళు ఆ శాంతి కోసం ఏం చెయ్యాలి, వెంటనే గరిక అందరికీ తెలుసు కదా, ఒక 108 గరికను కోసి గణపతికి సమర్పించి కాస్తంత బెల్లం నైవేద్యం పెట్టి హారతిచ్చి దుస్వప్న శాంతి చేయమని చెప్పేసి నమస్కరించుకోవాలి. దూర్వా దుస్వప్న నాశిని అంటారు, అంటే దూర్వాలు అంటారు గరికని. ఆ దూర్వాలు సమర్పించడం వల్ల దుస్వప్న శాంతి జరుగుతుందిట. దుష్ఫలితాలు లేకుండా మనకి కాపాడతాడు. ఆ తర్వాత పుత్ర సంతానం కావాలని ఉంటుంది కొంతమందికి. ఈ సంవత్సరం ఆడపిల్లలు ఉన్నారని కొంతమందికి పుత్ర సంతానం కావాలని కోరుకుంటారు. కొంతమందికి మొదటిసారే పుత్ర సంతానం కావాలని కోరుకుంటూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళందరూ కూడా పాల్గొన మాసం, అంటే రేపు వచ్చేటువంటి మార్చిలో వచ్చేటువంటి పాల్గొన శుద్ధ చవితి రోజు పుత్ర గణపతి వ్రతం చేయటం వల్ల తప్పకుండా గణపతి అనుగ్రహం వలన పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుందిట. ఇకపోతే మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నటువంటి వాళ్ళు శక్తి కొలతి బంగారంతో చేసినటువంటి గణపతి విగ్రహాన్ని గణపతి పూజ చేసి దానం చేయటం వలన నివారణ జరుగుతుందని చెప్పేసి మనకి బృహద్వైద్య రత్నాకరంలో కనిపిస్తోంది. ఇకపోతే దృష్టి దోషాలు, మా ఇంటి మీద దృష్టి దోషాలు చాలా ఉన్నాయి అని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా గుమ్మం మీద గణపతి పటం కానీ గణపతి విగ్రహాన్ని కానీ పెట్టుకోండి. అలా ఉండటం వలన, గణపతి ఇంటి ముందు ఉండటం వలన మీ ఇంటికి దృష్టి దోషాల్ని తగలకుండా ఆయన ఆ దృష్టి దోషాల్ని నివారిస్తాడని చెప్పేసి మనకి వాస్తుశాస్త్రం చెప్తోంది. ఇకపోతే చింతలు, అనేక చింతలు, చిటిమాటికి చింతలు, చాలామందికి అనేక రకాల చింతలు ఉంటాయి. అయితే గడ్డు సమస్యల వల్ల కూడా చింతలుంటాయి. పిల్లలు మాట వినటం లేదు, భర్త తప్పుదారిలో నడుస్తూ ఉన్నాడు, ఇంట్లో చింతలున్నాయి, ఆర్థిక సమస్యలున్నాయి, అప్పులున్నాయి, రోగాలున్నాయి, ఇలా రకరకాల చింతలు ఉంటాయి. అలాంటి చింతలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చింతామణి గణపతి శ్లోకం చదువుకొని చింతామణి గణపతిని పూజించడం వలన చింతలన్నీ ఆయన తీర్చేస్తట. ఆ శ్లోకం చెప్తాను, అందరూ రాసుకోవచ్చు. మనసా చింతిత కార్యం వాదితం మన్వత్వనామ్నా చింతామణి ఇది చింతితార్థ ఫలప్రదం శ్రీపదం వరదం దేవం సుందరీ వల్లభం విభుం గణేశ్వరం శరణ్యానాం శరణం దేవమాశ్రయే. ఇలా చింతామణి గణపతిని తలుచుకోవటం వల్ల, ఆయనని స్మరించటం వల్ల చింతలన్నీ తీరిపోతాయి. ఎవరైనా అప్పులతో బాధపడుతున్నారనుకోండి, తెల్లవారుజామున 3 గంటలకు లేచి గణపతిని శ్రీ గణేశ రుణం చింది అనేటువంటి మంత్రంతో కనీసం రోజుకు 3 గంటలైనా జపిస్తే తప్పనిసరిగా వాళ్ళ అప్పులన్నీ తీర్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది గణపతి అనుగ్రహం వల్ల. అంతేకాదు, అస్తమానం సంకటాలు వస్తున్నాయి అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా బహుళ చవితి, అంటే ప్రతి నెలలో పౌర్ణిమ తర్వాత వచ్చేటువంటి సంకటహార చతుర్థి వ్రతాన్ని చేయటం వలన సకల సంకటాలు కూడా తీరేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందుకని ప్రతి పనికి కూడా ప్రారంభంలో మహాగణపతిని తలుచుకుని ఆయనని నమ్ముకుని ప్రార్థించే వాళ్ళందరికీ కూడా సంకటాలన్నీ తీరిపోతాయి. అదే కాకుండా సిద్ధి బుద్ధిని ఇచ్చేటువంటి వాడు గణపతి కాబట్టి మనకు సరైనటువంటి బుద్ధిని ప్రేరణ చేసి ఏ విధంగా విజయాన్ని పొందాలో కూడా ఆలోచన ఇచ్చేటువంటి వాడు గణపతి. తద్వారా సిద్ధిని ఇచ్చేటువంటి వాడు, విజయాన్ని ఇచ్చేటువంటి వాడు గణపతి. అందుకని కొత్త సంవత్సరంలో మీకు అందరికీ విజయాలు పొందడం కోసం ప్రారంభంలో మహాగణపతిని తలుచుకోండి, ఆయన్ని పూజించండి.
విజయాలు పొందండి. విద్యార్థులు గణపతిని ఏ విధంగా పూజించాలి? మరి విద్యార్థులకి విజయం కావాలి, విద్య కావాలి, సిద్ధి కావాలి, బుద్ధి కలగాలి అంటే ఏం చెయ్యాలి? మంచి విజయాలు వాళ్ళకి రావాలి అంటే గణపతి దశనామాలతో గణపతిని ప్రార్థించటం వలన విద్యార్థులకి విజయం కలుగుతుంది. ఆ మంత్రం కూడా చెప్తాను, రాసుకోవచ్చు. నమో వ్రాతపతయే, నమో గణపతయే, నమః ప్రమథపతయే, నమస్తేస్తు లంబోదరాయే, ఏకదంతాయ విఘ్ననాశినే, శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమః. ఆయన వ్రాతపతి. ఆ పేరు ఆయనకి ఎందుకు వచ్చింది? మహాభారతాన్ని వ్యాస మహర్షి చెప్తూ ఉంటే ఆయన రాసేట. ఎంత వేగంగా రాశాడు! వ్యాస మహర్షి ఆగకుండా చెప్తూ ఉంటే చెప్పిన దాన్ని అవగాహన చేసుకుని, ఆకళింపు చేసుకుని అర్థవంతంగా అంత వేగంగా ఆయన రాసేట. మరి విద్యార్థులకి ఏం కావాలి? టీచర్ చెప్తూ ఉన్నది అవగాహన చేసుకుని రన్నింగ్ నోట్స్ రాసుకోగలగాలి. ఆ రాసిన దాన్ని గుర్తు పెట్టుకుని మళ్ళీ చదివేప్పుడు వాళ్ళు దాన్ని రాయగలగాలి. ఆ తర్వాత ఈ సంవత్సర కాలంలో చదువుకున్నది మొత్తం కూడా పరీక్షలో వాళ్ళు అంత వేగంగా, అంత అర్థవంతంగా, ఏ ప్రశ్నకి ఏ విధంగా జవాబు రాయాలో ఆ విధంగా రాయగలగాలి. అలా రాయగలగాలి అంటే రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత గణపతిని ప్రార్థిస్తూ ఈ దశనామాన్ని చదువుకోవాలి. ఆ తర్వాత చదువుకోవడానికి కూర్చున్నప్పుడు ఈ దశనామాన్ని చదువుకోవాలి. పరీక్ష ప్రారంభంలో ఈ దశనామాన్ని చదువుకోవాలి. పరీక్ష ప్రారంభంలో టెన్షన్లో ఉంటామండి, ఎక్కడ చదువుకుంటామండి అనుకోవద్దు. గణపతిని ప్రార్థించి చదువుకునే విధంగా ఎవరు చదువుకుంటారో తప్పనిసరిగా వాళ్ళకి టెన్షన్లన్నీ పోతాయి. పరీక్షలో కూడా ప్రశాంతంగా, హాయిగా, ఆడుతూ పాడుతున్నట్టుగా, ఏదో చక్కగా ఇంట్లో కూర్చొని సరదాగా రాస్తున్నట్టుగా పరీక్ష రాయవచ్చు. ఎందుకంటే అలవోకగా రాయగలిగేటువంటి శక్తి వాళ్ళకి వస్తుంది. గణపతి దశనామాలు చదువుకోవడానికి 10 సెకండ్లు చాలు. అయితే ఇక్కడ ఉండేదేమిటి? ఆయన ఏం చెప్తూ ఉన్నాడు? పరీక్ష రాయాలంటే ఏం చెయ్యాలి? అందరూ గుర్తుపెట్టుకోవాలి. కేవలం మంత్రం చదవగానే కాదు. షడ్గుణంతు మనుష్యాణం సప్తమం దైవచింతనం. మన ప్రయత్న లోపం కూడా, కృషి లోపం కూడా ఉండకూడదు. అంటే ఏం చెయ్యాలి? ఇక్కడ వ్రాతపతి అని ఆయన ఎందుకు చెప్పాడు? ఏదైనా సరే మీరు అవగాహన చేసుకున్న దాన్ని, అందరూ చాలామంది ఏం చేస్తుంటారు, స్కూల్ స్టేజ్లో ఉన్న వాళ్ళంతా తల్లికో తండ్రికో అప్పచెప్పేస్తూ ఉంటారు. బట్టి ఏం పట్టేయడం, చదువుకోవడం చూడకుండా చెప్పేస్తూ ఉంటారు. కానీ అది బుర్రలో ఎంతవరకు ఎక్కింది? ఆ క్షణాన మాత్రం చదివి పుస్తకం మూయగానే గుర్తుంటుందేమో, ఆ తర్వాత కాసేపటికి అది కాస్త బుర్రలోంచి పోతుంది. అందుకని అందరూ విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే 100 సార్లు చదివింది చూడకుండా ఒక్కసారి రాసిన దానికి సమానం అవుతుంది. అందుకని ఏం చేయాలి? విద్యార్థులంతా కూడా చదివిన దాన్ని తమకు తాము పరీక్ష పెట్టుకుని ఇంట్లో చూడకుండా రాయటం అలవాటు చేశారనుకోండి, రాతలో వేగం పెరుగుతుంది. ఆ తర్వాత బుర్రలో నిక్షిప్తమైంది మాత్రమే మీరు చూడకుండా రాయగలుగుతారు. కాబట్టి బుర్రలో ఏముందో మీకు ముందుగానే తెలుస్తుంది. అంటే పరీక్షకి ముందుగానే రోజు మీరు రాస్తూ ఉంటే ఇది మర్చిపోయాను అని మళ్ళీ మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకున్నారనుకోండి, ఆ పాయింట్ కాస్త మీ బుర్రకెక్కుతుంది. అంటే రోజు ఈ విధంగా మీరు చేస్తూ వెళ్ళారనుకోండి, పరీక్షలో టెన్షన్ అక్కర్లేదు. హాయిగా, అలవోకగా, సరదాగా పరీక్ష రాయొచ్చు. అందుకని గణపతిని స్మరించడం, ఆ తర్వాత నిత్యం కూడా రాయడం మీరు అలవాటు చేసుకున్నారంటే అసలు పరీక్షకి మీకు భయం ఉండదు. అయితే ఇది చిన్నపిల్లలు పరీక్ష రాసేప్పుడు. అయితే పెద్దవాళ్ళకి కూడా గుర్తు అనేది ఉండాలి, జ్ఞాపక శక్తి అనేది ఉండాలి. అందుకని వ్రాతపతి అందరూ కూడా అన్ని స్థాయిల్లో కూడా విద్యార్థులందరూ కూడా నిత్యం తలుచుకోవాలి. ఇకపోతే పరిశోధనలు చేసేవాళ్ళు, ఉన్నత విద్య చేసుకునేవాళ్ళు, అంటే పిహెచ్డీలు చేసేవాళ్ళు కానీ, రీసెర్చ్ చేసేటువంటి వాళ్ళు కానీ, లేదా అన్వేషణలో ఉన్నటువంటి వాళ్ళు కానీ గణపతిని స్మరించాలి. ఏ రూపంలో? డుండి వినాయకుడినిట. డుండి అంటేనే దానికి అర్థం ఏమిటంటే, ఆ ధాతువుకి అర్థం అన్వేషణ అనేటువంటి అర్థం వస్తుంది. అందుకని డుండి వినాయకుడిని తలుచుకోవాలి. ఈయన మనకి కసిక్షేత్రంలో కనిపిస్తాడు. ఆ డుండి వినాయకుడిని ఎవరు తలుచుకుంటారో,
ఎవరు పూజిస్తారో, ఎవరు ఆయన శ్లోకాల్ని చదువుతారో వాళ్ళకి అన్వేషణ మొదలవుతుంది. అయితే ఈ అన్వేషణ ఏ విధం అయింది ఉండాలి? అందరికీ అన్వేషణ అవసరమే. అంటే రీసెర్చ్ చేస్తున్నటువంటి వాళ్ళు, పిహెచ్డి డిగ్రీ కోసం చేస్తున్న వాళ్ళు మాత్రమే కాదు. అన్వేషణ తాత్వికంగా చెప్పుకోవాలి అంటే భగవంతుడి కోసం. అసలు నేను ఎవరు, భగవంతుడు ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, నాకు ఏం కావాలి అనే దానికోసం నిజమైనటువంటి అన్వేషణ. ఆ అన్వేషణ కావాలంటే కూడా, భగవద్ దర్శనం కావాలంటే కూడా గణపతిని, డుండి వినాయకుడిని పూజించాలి. అలా చేసినప్పుడు భగవద్ దర్శనం కలుగుతుంది. నిజమైనటువంటి అన్వేషణ వాళ్ళలో ప్రారంభం అవుతుంది. తార్కికమైనటువంటి వాదన, ఆలోచన వాళ్ళకి అలవడుతుంది. భగవద్ దర్శనం కోసం వాళ్ళు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళొచ్చు. కాదు, లౌకికంగా విషయ పరిజ్ఞానం కావాలి, విజ్ఞానం కావాలి. కేవలం రీసెర్చ్ అంటే పిహెచ్డీలోని మాత్రమే అనుకోవద్దండి. అన్వేషణ ఏ విషయంలో అయినా మనకి కావాలి. అంటే అన్వేషణ చేసినప్పుడే, బాగా చదివినప్పుడు మాత్రమే మనకి విషయాలు అవగాహన అవుతాయి, విజ్ఞానం పెరుగుతుంది. అలాంటి అన్వేషణ కావాలి, విద్య కావాలి, విజ్ఞానం కావాలి. లేదా లౌకికమైనటువంటి విద్యలో అన్వేషణ కావాలి, రీసెర్చ్ కావాలి, పిహెచ్డి కావాలి అన్నా కూడా ఆ అన్వేషణ సరైన పథంలో నడవడం కోసం ఈ అన్వేషణ చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా, అది తాత్వికమైనది కావచ్చు లేదా లౌకికమైనది కావచ్చు, ఏదైనా సరే డుండి వినాయకుడిని తెలుసుకోవాలి, డుండి వినాయకుడిని పూజించాలి. ఆయనను పూజించేటువంటి శ్లోకం కూడా ఒకటి చెప్తాను, అందరూ రాసుకుని అన్వేషణ కోసం అని చెప్పేసి డుండి వినాయకుడిని పూజించవచ్చు. అక్షమాలాం కుఠారించ రత్నపాత్ర స్వదంతకం దత్తే కరైర్ విఘ్నరాజో డుండినామా ముదేస్తునః. ఇలా ఆయన శ్లోకాన్ని చదువుతూ డుండి వినాయకుడిని తలుచుకుని ఎవరు ఆయనని స్మరిస్తారో, ముఖ్యంగా కాశీ క్షేత్రానికి వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా డుండి వినాయకుడి పాదాల్ని తాకి ఆయనను స్మరించటం వలన ఆయన పాదముద్ర మన తల మీద వేస్తట. ఇంకేముంది, ఒక్కసారి ఆయన వీక్షణ మన మీద పడిందంటే, ఆయన పాదముద్ర మన మీద పడిందంటే ఇక అన్వేషణకి లోటు ఉండదు. అంటే విజ్ఞానం పెరుగుతుంది. లౌకికమైనటువంటి విద్య కానీ లేదా పారలౌకికమైనటువంటిది కానీ భగవద్ దర్శనం కోసం వెళ్ళే వాళ్ళకి భగవద్ దర్శనం కలుగుతుంది, విశ్వేశ్వర అనుగ్రహం కలుగుతుంది. భగవద్ దర్శనం జరిగిందంటే ఇంకేముంది, మోక్షమే తరువాయి. అందుకని లౌకిక విద్య కోసం కానీ పారలౌకిక విద్య కోసం కానీ తప్పనిసరిగా ఆ అన్వేషణ ముందుకు సాగాలని డుండి వినాయకుడిని తలుచుకోవాలి. ఇవాల్టి మంత్రం ఓం గం గణపతయే నమః. నేను ఇంతవరకు శ్లోకాలు, పూజలు చెప్పాను. అందరికీ ఆ శ్లోకాలు చదువుకోవడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వాళ్ళందరూ మంత్రాలు మాకు తెలియవు, అర్చనలు మాకు తెలియవు అనుకునేవాళ్ళు అందరూ కూడా, సర్వజనులు కూడా గణపతిని జపించదగినటువంటి ఒక మహామంత్రం ఉంది. అది ఏకాక్షరీ మంత్రం. అదే ఓం గం గణపతయే నమః. ఈ నామాన్ని అహర్నిశలు జపిస్తూ ఉంటే గణపతి అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి మనకి గణపతి పురాణంలో కనిపిస్తోంది. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరంజకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నటాశుభాశునాశకం నమామి తం వినాయకం. నచేతరాతిభీకరం నవోదితార్కభాస్వరం నమత్సురారి నిర్జరం నదాధికాపదుద్ధరం
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేతరోదరం వరం వరే భవక్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం, కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబర్ 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. నమస్కారం.